విశాఖ నగరంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసిన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలుపుకున్నారు. ఇంకా విశాఖ నగరంలో అన్ని మసీదుల్లో రంజాన్ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు విశాఖ నగరంలో ఉన్న అన్ని మసీదుల్లో ఈ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈ వేడుకలు విశాఖపట్నంలోనే కాదు, ప్రపంచ యావత్తు చూస్తే మీరు ఈరోజు రంజాన్ వేడుకలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఒక నెల రోజులు ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే తిండి లేకుండా ఉండడం కాదు, కడుపు మార్చడం కాదు, అన్నీ పేదవాళ్ళు ఎంత కష్టపడుతుంటారు తిండి లేకుండా మనకు కూడా తెలియడానికి. మనకు కూడా ఒక నెల రోజులు నీళ్ళు తాగకుండా అన్నం తినకుండా ఉంటే దాని ప్రభావం మన మీద ఎలా ఉంటుందో చూపించడానికి, అలాగే పేదవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడానికి, అన్నీ వదులుకోవడానికి. మన దగ్గర అన్నీ ఉండి తినడానికి ఉండి తినకుండా కూర్చోడానికి కారణం ఏంటంటే దేవుడి గురించి అన్నీ త్యాగం చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పడానికి, పేదలతో స్నేహం చేయడానికి, ఆకలి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసుకోవడానికి, మన ద్వేషం, అసూయ ఇలాంటివన్నీ కూడా వదులుకోవడానికి, మంచి జీవితాన్ని గడపడానికి మొహమ్మద్ ప్రవక్త మనకు ఒక నెల రోజుల పాటు ఈ ఉపవాసంలో ఉండి తద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాం. అన్నీ ఇప్పటి నుండి అన్నీ వదిలేస్తాం, అందరికీ కలిసిమెలిసి సోదరులాగా బిహేవ్ చేస్తామని చెప్పడానికి ఉపవాసం నెల. దీని అర్థం అంతేగాని ఆకలితో ఉండడం కాదు. దేవుడు అన్నీ ఇచ్చినా అవన్నీ ఉంచుకొని కూడా తినకుండా ఉండడానికి కారణం అది అవుతుంది మెయిన్ ఈ నెల తాలూకా ఉద్దేశం. సార్, మీ చేతులకి కొంతమంది నల్ల బ్యాడ్జ్లు కూడా కట్టుకొని ఈరోజు రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. దాని తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇది చూడండి, అసలు వాకప్ బిల్ ఒకటి పార్లమెంట్లో రాబోతుంది. వాకప్ బిల్ రావడానికి అసలు వాకప్ ఏటో తెలియకుండానే మన ఎంపీలు వీళ్ళంతా కలిసి కూడా ఒక బిల్ తీసుకొస్తున్నారు. ఈ వాకప్ ఎలా స్టార్ట్ అయిందంటే మొహమ్మద్ ప్రవక్త గారు వాళ్ళ తాలూకా ఒక హబీబ్నేమో పిలిచి ఆయన తాలూకా 60 ఖజూర్ చెట్లు అది ఆయనకి ఇస్తే ఆయన చెప్పాడు అది దేవుడి పేరులో ఇచ్చేయండి, దాని ద్వారా తద్వారా ఏంటైతే లాభాలు వస్తాయో అది పేదలకు వెళ్ళాలి, ఆ ప్రాపర్టీ దేవుడి పేరులో అల్లా పేరులో ఇచ్చేయాలి. ఎప్పుడైతే మీరు అల్లా పేరులో ఒక ప్రాపర్టీ ఇచ్చేసారో అది అల్లా ప్రాపర్టీ అయిపోయింది. దాన్ని అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఇంకో పేరులో దత్తత ఇవ్వడానికి కానీ అలాంటి ఏవి అవకాశం లేదు. కేవలం దాంట్లో వచ్చే ఆదాయం పేద ప్రజలకు తేరడం ఇదే అవుతుంది వాకప్ ప్రాపర్టీ తాలూకా ముఖ్య ఉద్దేశం. అలాగే స్టార్ట్ అయింది వాకప్ ప్రాపర్టీ. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో వాకప్ అమెండ్మెంట్ బిల్ తెస్తుంది. మీరు దేవుడి ప్రాపర్టీకి మీరు అమెండ్మెంట్ బిల్ తేడానికి మీకు ఎవరు అధికారాలు ఇచ్చాడు? పర్సనల్ లా ఉంది. పర్సనల్ లాని అమెండ్ చేసే హక్కు మీకు ఎక్కడుంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూస్తే సెక్యులర్ కంట్రీ, భారతదేశం సెక్యులర్ కంట్రీ అని ప్రపంచ దేశాల్లో ఓహో గొప్పగా చెప్పుకుంటున్నాం. అమెరికా వెళ్ళి చెప్పుకుంటున్నాం ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, ఎవ్రీబడి కెన్ రిజైడ్ ఇన్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, కలర్ అని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వాకప్ బోర్డ్ ప్రాపర్టీ ముస్లిం తాలూకా రైట్స్ని మీరు ఎలాగ దాని మీద అమెండ్మెంట్ బిల్ ఎలా చేస్తారు? ముస్లిం లా అంటే వాకప్ ప్రాపర్టీ అంటే అది కేవలం అల్లా ప్రాపర్టీ, దాని మీద వేసే హక్కు ఎవరికి లేదు, దాని గురించి చేయడానికి హక్కు ఎవరికి లేదు. అలాంటిది దాని మీద అమెండ్మెంట్ ఇది కేవలం స్టంట్ తప్పించి ఇంకేమి కాదు. మీకు ఎవరికి ఎటువంటి అధికారాలు లేవు. వాకప్ ప్రాపర్టీయే, అది అల్లా ప్రాపర్టీ. ఏ ముస్లింకి కానీ, నేను ఇంకొకరి గురించి మాట్లాడటం లేదు, ఏ ముస్లిం కానీ వాకప్ బోర్డ్ ప్రాపర్టీని ముట్టే హక్కు లేదు. అది అల్లా ప్రాపర్టీని టచ్ చేసే హక్కు ఎవడికి లేదు. ఎవడైతే వాకప్ బోర్డ్ ప్రాపర్టీని టచ్ చేస్తాడో ఆడి నీతి జాతి లేకుండా పోతాడు. అలాంటివన్నీ చేయకూడదని ఈ సభాముఖంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. సార్, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోని విజయవాడ నుండే నేరుగా మక్క వెళ్ళే ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వము ఆ వెసులుబాటును తొలగించింది. దానివల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? మళ్ళీ మీరు ప్రభుత్వాన్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? వక్ఫ్ అమెండ్మెంట్ గురించి అయితే మనం చెప్పగలమండి. జనాబ్ చెప్పినప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది ఇప్పటి నుంచి కాదండి, బ్రిటిష్కి బిఫోర్ ఉండేది. బ్రిటిష్ రూలర్స్ ఉన్నప్పుడు 1923 నుంచి అది పాసిబుల్ చేస్తున్నారు వక్ఫ్ అమెండ్మెంట్ది. ఇది ఎప్పుడైతే 1954లో పాస్ అయిందండి పార్లమెంటరీలో, 1995లో మళ్ళీ దీనికి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్కి ఇప్పుడు అమెండ్మెంట్ చేసి ఈ ప్రాపర్టీస్ ఏదైతే సేల్ చేయాలనుకుంటున్నారో దానికైతే మేము యువత అయితే మటుకు ప్రొటెస్ట్ చేస్తున్నాం సార్. దానికి మా ముస్లిమ్స్ యూత్ నుంచి అయితే ఎటువంటి ఇది లేదు. మొన్న ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి పాజిటివ్గా చెప్పారు. మరి దానికోసం ఎలా స్టాండ్ అయ్యి సెంట్రల్తో ఎలా ఫైట్ చేసి ఇది చేస్తారనేది మేము వెయిట్ చేసి చూస్తున్నాం సార్. అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.
जो हज उम्रा जाने के लिए विजयवाड़ा से था वो अभी फिर से रिटर्न जब जगन बाबू नायडू का कौन था वो जगन मोहन रेड्डी के टाइम पे इधर आने वाला था, लेकिन विजयवाड़ा में फिर से वो इसके वजह से जब चंद्रबाबू नायडू आया था वो फिर से रिटर्न हैदराबाद चले गया। तो हम लोग चाहते हैं कि फिर से विजयवाड़ा में वो हज उम्रा जाने के लिए आसानियाँ हो जाए पैदा। हम लोग सब लोग यही चाहते हैं कि फिर से वो यहाँ पर जो हैदराबाद में है वो हमारे लिए आसानी के लिए, सहूलियत के लिए विजयवाड़ा में हो जाए, आसानी हो जाएगा हम लोग के लिए, विशाखापट्टनम वालों के लिए, आंध्र वालों के लिए, सबके लिए। ठीक है, शुक्रिया, जज़ाकल्लाह। ప్రతి మనిషిలో ఉన్న ద్వేషాన్ని తొలగించి పేదవాడి ఆకలి బాధను తెలుసుకునేందుకు నెల రోజుల పాటు ఉపవాస దీక్షను తెలుసుకోమని అల్లా తమను ఆదేశించారని, ఆ మేరకే తాము నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను చేసి ఈ రంజాన్ వేడుకలను నిర్వహిస్తున్నామని, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కూడా వ్యతిరేకిస్తున్నామని, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే విజయవాడ నుండి హజ్ యాత్రకు వెళ్లేందుకు ముస్లింలందరికీ కూడా ఒక వెసులుబాటు ఉండేదో దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించిందని, గతంలో వలె ఇప్పుడు కూడా ముస్లింలందరూ కూడా విజయవాడ నుండి హజ్ యాత్రకు వెళ్ళేలా తగిన ఏర్పాట్లు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.